ఇత్యాదిశ్య మహాదేవ స్వయంభూ విమలం మహత్ రూపం మే దర్శయామాస. నాకు అమ్మ ఈ విధంగా చెప్పి తన దివ్యలింగాన్ని దర్శింపజేశాడు. అప్పుడు నేను ఆగమోక్త విధానాలతో అర్చించి అర్చనా విధానాన్ని నేను ప్రవర్తింపజేశాను. పైగా ఎక్కడెక్కడ ఏ స్వరూపములు ఉంటాయో కూడా ఆయన వివరించాడు. ఈ అరుణాద్రీశ్వరుడు అనబడే లింగం ఏదుందో ఆ ఆలయానికి శక్తిర్మమోత్తరే భాగే, దాని ఉత్తర భాగమునందు, ఆ లింగమునకు ఉత్తర భాగమునందు శక్తిని పూజించాలి. అలాగే పూర్వభాగమునందు బాలగణపతిని పూజించాలి. ఇక్కడ అనేక మూర్తులతో నేను ఉంటాను. శివుడు చెప్తున్నాడు, శివుని యొక్క అన్ని మూర్తులు అరుణాచలం ఉంటాయి. ఒకటి దక్షిణామూర్తి, ఇంకో నటరాజమూర్తి, మరొక మూర్తి చెప్తున్నాడు శివుని యొక్క పూజనీయ మూర్తుల్లో అత్యంత ఉత్కృష్టమైనది సారంగం పరసం బిభ్రత్ ప్రసన్నవదన సదా. ఒక చేత్తో లేడిని, ఒక చేత్తో పరసు అంటే గండ్రగొడ్డల్ని పట్టుకుని రెండు చేతులతో అభయవరద ముద్రను దాల్చిన మూర్తి. ఆయన ఎలాగున్నాడంటే ఉమాస్కందేశ్వర శంభు దివ్యరత్న విభూషిత. ఉమాదేవితోను స్కందునితోనూ ఉన్నటువంటి దివ్యమూర్తి, అదే సోమాస్కందుడు అని చెప్పబడుతున్న దివ్యమూర్తి. ఇవి కూడా అరుణాచలంలో ప్రకాశిస్తున్నవి. ఇవి ఉత్సవార్థం ఆరాధించిన విగ్రహములుగా చేసి పూజిస్తుంటారు వీటిని వివిధ విధులుగా. అంటే ప్రధానం శివ ఉత్సవ విగ్రహాల్లో సోమాస్కందుని ముఖ్యంగా చెప్తారు. ఈ విధంగా పద్ధతి అంతా శివుడు చెప్పిన తర్వాత నేను శివుని ద్వారా నిన్ను ఆరాధించే దివ్యనామములు నాకు ఉపదేశించు అని అడిగాను. అప్పుడు అరుణాచలేశ్వరుడు నాకు ఉపదేశించిన దివ్య నామములు కొన్ని ఉన్నాయి, ఆ నామములు నీకు నేను ఉపదేశిస్తున్నానమ్మా. ఈ నామములతో నిత్యం ఎవరు ఎక్కడ పూజించినా అరుణాచలేశ్వరుడు ఆరాధనను అందుకుంటాడు, అనుగ్రహిస్తాడు అంటూ దివ్యమైన అరుణాద్రి అష్టోత్తర శతనామములు అని చెప్పబడుతుంది. కానీ ఇక్కడ 88 నామాలు చెప్పాడు ఆయన. చెప్పి చివరికంటాడు ఇంకా వేదమనందున్న నామాలు కూడా నువ్వు కలుపుకోవచ్చు దీనితో అన్నాడు. అలా కలిపి మొత్తం 108 నామాలుగా విభాగం చేశారు పెద్దలు. నేటికి 108 నామాలతో స్వామికి అర్చన జరుగుతుంటుంది. ఈ 108 నామములు స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహాత్మ్యంలో చెప్పబడుతుంది. రమణులకి ఈ పుస్తకం అత్యంత ప్రీతిపాత్ర. పైగా ఆయనకి అరుణాచలేశ్వరుడే వేరే రూపముగా సాక్షాత్కరించి పుస్తకం ఇచ్చి వెళ్ళాడు. అది రహస్యం. ఆయనది ఎప్పుడు మథనం చేసుకునేవారు. అందులో ఈ నామములు ఉన్నాయి. ఆ దివ్య నామములు కొన్నేనో స్మరించుకోవాలి కదా. శోణాద్రీశోరుణాద్రీశో దేవాధీశో జనప్రియ ప్రపన్న రక్షకో ధీర శివసేవకవర్ధక అక్షిపేయామృతేశాన స్త్రీపుంభావ ప్రదాయక భక్తి విజ్ఞప్తి సంధాత దీనబంధ విమోచక ముఖరాంఘ్రిపతి శ్రీమాన్ మృడో మృగమదేశ్వర భక్త ప్రేక్షణ కృత్సాక్షి భక్త దోష నివర్తక జ్ఞాన సంబంధనాథశ్చ శ్రీహాలాహల సుందర ఆఘవైశ్వర్యదాతా చ స్మర్తృ సర్వాఘనాసన జగన్నాథో మహాదేవ త్రినేత్రస్త్రిపురాంతక భక్తాపరాధ సోఢా చ యోగీశో యోగనాయక. ఇలా మొత్తం 88 నామాలు ఉన్నాయి. కొన్ని ముఖ్య నామాలు మనం ఇప్పుడు స్మరించుకున్నాం. ఈ దివ్యనామముల్లో వ్యాఖ్యానానికి అవసరమైన నామములు నిజానికి ఇక్కడ అక్షిపేయామృతేశాన. ఎంత మాట! ఇందాక చెప్పిన దాంట్లో కళ్ళతోనే తాగేసే అమృత రూపుడైన ఈశ్వరుడు అన్నాడు. అంటే అమృతం తాగితే మనకు మృతి లేని స్థితి వస్తుంది. కానీ పర్వతమంతా అమృతంట, మనంతా తాగేయాలి కదండి. ఎలా తాగుతావు అంటే నోరు పెట్టక్కర్లేదు, కళ్ళు పెట్టి చూడు తాగేసినట్లే అంటాడు. కానీ కళ్ళతో చూస్తేనే ఆ పర్వతమైన అమృతాన్ని తాగిస్తాం. అది అక్షిపేయ అమృత, కళ్ళతో తాగే అమృత స్వరూపుడివైన ఈశాన. ఆయనే స్త్రీపుం భావములతో గోచరించాడు, పార్వతి పరమేశ్వరుడి రూపంతో. వారిరువులే జగత్తులో స్త్రీపుం భావం ఏర్పరిచిన వారు. సర్వ జగత్తుకి స్త్రీపుం భావం ఏర్పరిచినది అర్ధనారీశ్వర తత్వమే కదా. ఇది వైజ్ఞానికంగా కూడా ఆలోచిస్తే విశ్వమంతా కలిపితే స్త్రీపుంసయుగోద్భవం. ఆ స్త్రీపుంసముగా విభజింపబడింది ఒకే ఈశ్వరుడు. అందుకే వేదములను చెప్పబడినట్టుగా దాన్ని స్మృతులు అనుసరిస్తూ మనుస్మృతులు కూడా చెప్పబడుతుంది. ఏకాకీ నరమతే ఇత్యాది వేదవాక్యాలు ఆధారం చేసుకుని సహద్వేధా భూత్వా తనను తాను రెండు చేసుకున్నాడు ఒక్కడే. ఆ రెండైన తత్వమే ఉమామహేశ్వర తత్వం, ఒకటే రెండైనది. అందుకే ఇక్కడ స్త్రీపుంభావ ప్రదాయక అనే నామాన్ని చెప్పారు. అటువంటి దివ్యనామములు ఎన్నెన్నో ఇందులో చెప్పబడుతూ అన్యాని దివ్యనామాని పురాణోక్తాని సంస్మర. ఇంకా పురాణముల యందు నా గురించి చెప్పండి దివ్యనామాలు కూడా స్మరించు. ఈ నామములతో నన్ను నమస్కరించిన, నా చుట్టూ ప్రదక్షిణ చేసిన, ఆరాధించిన నేను తృప్తుడినవుతాను. ప్రదక్షిణేన మాం నిత్యం విశేషాత్వం సమర్చయ
ప్రదక్షిణ ప్రియో యస్మాత్, ఇది అయిన తర్వాత నామంలో ప్రదక్షిణ ప్రియ అహం అన్నాడు. దీన్ని కూడా ఆ నామాల్లో కలిపారు. ఆ చుట్టుపక్కల నామాలే కలిపి 108 చేశారు. ప్రదక్షిణ ప్రియ స్వామివారికి ఉన్న నామాల్లో ఒకటి ప్రదక్షిణ ప్రియుడు. గిరి